రాష్ట్ర ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని తెలుగుదేశం ఎంపీలు మండిపడ్డారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి స్వయం కృషితో అభివృద్ధి పథంలోకి తీసుకొస్తుంటే సాయం చేయాల్సింది పోయి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎంపీలు ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో చెప్పకుండా ఎదురుదాడికి దిగడం సబబు కాదని ఎంపీలు దుయ్యబట్టారు. It's a very irresponsible statement. ఆయన ఖర్చు పెట్టుకొని అట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటే అది మంచి పద్ధతి కాదు. ఇట్స్ నాట్ బికమింగ్ ఆఫ్ అ ప్రైమ్ మినిస్టర్. ఇచ్చిన నిధులు అన్ని యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ పంపించేది జరుగుతూ ఉంది. వీఆర్ నంబర్ 1 పొజిషన్ అన్ని స్టేట్స్తో కంపేర్ చేసినా కూడా ఏపీ ఇస్ ఇన్ నంబర్ 1 పొజిషన్ యాజ్ ఫార్ యాజ్ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్. కాబట్టి కరప్షన్ ఉంది, అవినీతి ఉందని చెప్పేది అసలు మంచి పద్ధతి కాదు. హీ షుడ్ టేక్ బ్యాక్ హిస్ వర్డ్స్. హీ షుడ్ ప్రూవ్ ఇట్ ఆర్ టేక్ బ్యాక్ హిస్ వర్డ్స్. హీస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అ కంట్రీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అట్లాంటి ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ వితౌట్ ప్రూఫ్, వితౌట్ ఎనీ సబ్స్టాన్షియేషన్ చెప్పేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఆయన డెస్పరేషన్ కనిపిస్తూ ఉంది. అన్ని మాయ మాటలు చెప్తున్నారు. ఏదో ఇచ్చావు, అంత ఇచ్చావు, ఇంత ఇచ్చావు. ఏమి ఇచ్చారు చెప్పండి, గట్టిగా నిలబడి చెప్పండి. విద్యా సంస్థలు ఎన్నో ఇచ్చాం, ఈ విద్యా సంస్థలు వీళ్ళకి ఇచ్చినట్టుగా ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు అని చెప్పి నిన్ననే ప్రధానమంత్రి గారు అన్నారు. ఏ ఊరికనే ఇచ్చారండి? మాకు రాష్ట్ర విభజనలో చట్టంలో ఉంది కాబట్టి ఇచ్చారు. ఇచ్చిన దానికైనా మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా? 11,000 కోట్ల రూపాయల ల్యాండ్ ఇస్తే మేము మీరు ఇచ్చింది ఎంత ఇచ్చారు? 750 కోట్లు ఇచ్చారు. ఈ 750 కోట్లతో పని ఇస్తే ఈ విద్యా సంస్థలన్నీ కూడా పూర్తి అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? అంటే అప్పుడు దాకా తెలుగు విద్యార్థులందరూ కూడా ఎక్కడ చదువుకోవడానికి కూడా ఇంట్లో లేకుండా ఇంట్లో కూర్చోవాలా?